Oh, गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। योगेन चित्तस्य परेण वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। जय गुरुदेव। ఓకే, ఇప్పుడు ముందుగా మనం సూక్ష్మ వ్యాయామ చేద్దాం. వాము ఎక్సర్సైజ్. అందరూ మీ మీ వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి. Knee rotation, ankle rotation, right leg clockwise. ఏదైతే చేస్తున్నారో దాన్నే చూసుకుంటారు. Left leg twist. Up down. Knee rotation. Anti-clockwise. Rotation. Clockwise. Anti-clockwise. Sides. Hands forward rotation. Backward.
shoulders. పై వరకు తీసుకొని రండి. మీ చెవులకు మీ భుజాలు తగ్గే విధంగా తీసుకొని వచ్చి ముందుకు తీసుకోండి. బ్యాక్ అప్ డౌన్ neck rotation slow. Reverse. Twist. Right, left, right, left, right, left, bend, right, left, right, left, right, left, up, 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 up. Eye rotation, clockwise. Anti-clockwise. Right, left, right, left, right, left, up, down, up, down, up, down. ఇక్కడే మనం ఆసనాలకు వెళ్ళే ముందు చెస్ట్ ఓపెన్ ఎక్సర్సైజ్ ఒకటి చేస్తాము. కళ్ళు తెరిచి చేయండి. రెండు కాళ్ళ మధ్యలో కొద్ది గ్యాప్ ఉంచండి. రెండు చేతులు ఫ్రీగా ఉంచేసండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. గాలి తీసుకుంటూ తలను వెనక్కి, భుజాలు వెనక్కి వాల్చాలి. కళ్ళు తెరిచి మాత్రమే చేయాలి. ముందుకు వచ్చేప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. ముందుగా చేసి చూపిస్తాను, తర్వాత మీరు చేయండి. వెనక్కి వెళ్ళేప్పుడు గాలి తీసుకోవాలి, ముందుకు వచ్చేప్పుడు గాలి వదిలేయాలి. కళ్ళు తెరిచి మాత్రమే చేయండి. ఓకే, ఇప్పుడు అందరూ ఒకసారి చేయండి. ముందుకు వచ్చేప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మనం ఆసన సాధన చేద్దాం. ముందుగా వృక్షాసన. Hold your left leg. రెండు చేతులు నమస్కార పొజిషన్. సాధ్యమైనంత చేతులను పైకి లాగి పెట్టండి. మీ కంటికి సమానమైన ఎత్తులో ఉన్నటువంటి ఏదైనా ఒక చిన్న పాయింట్ మీద మీ దృష్టిని కేంద్రీకరించండి.
నెమ్మదిగా గాలి వదిలేస్తే చేతుల్ని కింది, తర్వాత పాదాన్ని. ఇప్పుడు అలాగే రెండో కాలుతో చేస్తాం. పుల్ యువర్ రైట్ లెగ్. సుధాకర్ గారు, ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. త్రికోణాసనం నిలబడే ఉండండి. వెంకటేష్ గారు నిలబడే ఉండండి. వన్ లెగ్ లెంత్ డిస్టెన్స్, రైట్ లెగ్ ఒక 1 లెగ్ లెంత్ తీసుకోండి. 2, stretch your hands, turn your right ankle right side. 3, stretch, bend. పైన అరచేయిని చూస్తూ సార్. జై గురుదేవ్ సార్. మీకు లెఫ్ట్ లో ఉన్నటువంటి 4 ఒకసారి పైకి లేవండి. అప్ అప్. మీకు లెఫ్ట్ బాటమ్ లో ఒక మైక్ సింబల్ ఉంటుంది సార్. ఆ మైక్ సింబల్ మీద ఒకసారి టచ్ చేయండి. అందులో మైక్ సింబల్ కాదు, కాల్ ఓవర్ ద ఇంటర్నెట్ అని ఉంటుంది. దాని మీద టచ్ చేయండి, మీరు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారు వాయిస్ తో సహా. లెఫ్ట్ బాటమ్ లో కాల్ ఓవర్ ద ఇంటర్నెట్ అని ఉంటుంది. మీరు వచ్చారు కానీ మీ మైక్ సింబల్ కనబడట్లేదు ఇక్కడ. లెఫ్ట్ సైడ్ బాటమ్ లో ఉంటుంది కింద. ఒకసారి మళ్ళీ లెఫ్ట్ అయి బై రండి, వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎడం వైపు చేద్దాం. 6, turn your ankles, stretch, bend. 7, up. 8, సమస్తు. మళ్ళీ ఒకసారి చేద్దాం. 1, 2, turn your right ankle right side. 3, stretch, bend. 4, up. Turn your ankles. 6, stretch and bend. అలాగా సార్ వెంకటేష్ గారు, ఈ వైపే. అలాగే. ఎయిట్, అప్. సమస్తు. Close your eyes and observe yourself. సార్ నా మాటలు వినబడుతున్నాయండి వేదాంత్ గారు, వేదాంత్ ప్రీతం గారు?
సార్ మీరు కాల్ ఓవర్ ద ఇంటర్నెట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి సుధాకర్ గారికి ఫోన్ చేయండి, ఆయన మళ్ళా అదే విధంగా ఉన్నది. వేదాంత్ ప్రీతం గారు, కాల్ ఓవర్ ద ఇంటర్నెట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం తిర్యన్ముఖ త్రికోణాసనం చేద్దాం. లక్ష్మి అమ్మ, కొంచెం మొబైల్ ఇంకొద్దిగా దూరం పెట్టుకోరా అమ్మా, దూరం పెట్టుకుంటే మీరు కనబడుతుందేమో బాగా. రైట్, కరెక్ట్, ఓకే రైట్. ఇప్పుడు తిర్యన్ముఖ త్రికోణాసనం చేద్దాం. One leg length distance. 2. Turn your right ankle right side. 3. Twist, bend. 4. Five. Turn your ankles. 6. Stretch, twist and bend. 7. 8. Okay. మళ్ళీ ఒకసారి చేద్దాం ఇదే ఆసనాన్ని. 1, 2, 3, 4, 5, 6, 7, 8. వీరభద్రాసనం, పార్శ్వ కోణాసనం చేద్దాం. 1, 1.5 leg length distance. 2. Turn your right ankle right side. Stretch, bend. 4, 5. Turn your ankles. 6. Stretch, bend. 7, 8. అలాగే ఇప్పుడు వీరభద్రాసనం. 1, 1.5 leg length. 2. వీరభద్రాసనం చెప్పలే కదా నేను. సరే, ఇప్పుడు ఒకసారి చూడండి, తర్వాత మీరు చేద్దాం. 1, ఈ పొజిషన్ లో ఉండాలి. 2 అనగానే యాంకిల్ తో సహా హిప్ ను కూడా తిప్పేసేయాలి రైట్ సైడ్ కంప్లీట్. 3, నమస్కారం. 4, ఆసన. 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఒకసారి చూడండి. 1, 1.5 leg length. 2, turn your right ankle right side and hip. 3, namaskara. 4, asana. 5,
turn your ankles, ankle, 7, namaskara, 8, asanas, 9, 10. Okay, అందరం కలిసి చేద్దాం. 1 1.5 leg length, 2, turn your right ankle right side and hip, 3, namaskara, 4, asanas. ఇంతకుముందు పార్శ్వకోణాసనంలో లాగానే ముందున్న కాలు 90 degrees ఉంటుంది. ఆ రైట్ లెగ్ థై ప్యారలల్ టు ఎర్త్, వెనుక కాలు సమానంగా స్ట్రెచ్ చేసి ఉంటుంది పూర్తిగా. 5, 6, turn your ankle and hip to the left side, 7, namaskara, 8, asanas, 9, 10. ఇవాళ మనం సూర్య నమస్కారాలు పూర్తిగా చేద్దాం. ముందు ఒకసారి చూడండి, తర్వాత మీరు చేయండి. నేను చేయమన్నప్పుడు చేయండి. ఓకే, నమస్కార పొజిషన్. 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ వరకు నిన్న మనం చూసాం. 7, పూర్తిగా నడుముని కిందికి దించేసి 2 చేతుల మీద భుజాలు మొత్తంగా పైకి ఎత్తాలి. కాళ్ళను పైకి ఎత్తి ఆకాశాన్ని చూస్తూ ఉంటారు. తర్వాత 8, పర్వతాసన, 9, 10, 11, 12. ఇవాళ మనం కొత్తగా యాడ్ చేసింది ఒక భుజంగాసనం మాత్రమే. అదొకటి చేసేసి మనం పూర్తి చేసేయచ్చు. ఇప్పుడు అందరూ పొజిషన్ లో ఉండండి. నమస్కారాసన. 1, మీ చేతి 2 బొటన వేళ్ల మధ్యలో ఉన్న గ్యాప్ను చూస్తూ చేతుల్ని ఇలా ముందుకు చాపి ఆ గ్యాప్ను చూస్తూ పైకి తీసుకెళ్ళండి. చేతులు సాధ్యమైనంత ఎంత వరకు వీలైతే అంతవరకు వెనక్కి తీసుకెళ్ళండి. 2, పాదహస్తాసన. 3, రైట్ లెగ్ బ్యాక్. కుడి కాళ్ళు మాత్రం వెనక్కి తీసుకెళ్ళి పెట్టేసేయండి. మోకాళ్ళను నేల మీద ఆంచండి. కుడి మోకాళ్ళను పైకి చూస్తూ ఉండండి. పైకి. 4, పర్వతాసన. తలను లోపలికి తీసుకోండి. తలను లోపలికి, నడుము పైకి. రెండో కాలు కూడా వెనక్కి తీసుకెళ్ళి పెట్టి తలను లోపలికి, నడుము పైకి. 5, ల్యాడర్. 2 చేతుల మీద, కాళ్ళ టోస్ మీద మొత్తం బాడీని గోడకు వేసిన నిచ్చెన లాగా ఉంచండి. 6, మోకాళ్ళను నేల మీద దించేయండి. మోకాళ్ళను నేల మీద ఆంచండి. 2 చేతుల మధ్యలో చెస్ట్ తీసుకొని రండి. 7, ఇప్పుడు నడుమును కూడా పూర్తిగా కింది దించేసి 2 చేతుల మీద పూర్తి బ్యాలెన్స్ ఉంచుతూ భుజాల్ని పైకెత్తండి.
పూర్తిగా ఇంకా ఇంకా పూర్తిగా చేతులు మొత్తం స్ట్రెచ్ అవ్వాలి. సాధ్యమైనంత పైకి చూస్తూ ఉండండి. 8 పర్వతాసన. నడుము పైకి ఉంటుంది, తల లోపలికి ఉంటుంది. 9 ఒక కాలు ముందుకు తీసుకొచ్చి పెట్టేసేయండి. అశ్వ సంచలనాసన. తల పైకెత్తి చూస్తూ ఉండండి. 10 పాదహస్తాసన. 11 ఉత్తాన హస్తాసన. 12 నమస్కారం. ఓకే అండి, నేను మళ్ళీ ఒకసారి సూర్య నమస్కారాలు చేసి చూపిస్తాను. ఇంకా కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అది నేను చేసి చూపిస్తాను. సుధాకర్ గారు, మీరు ఒకసారి మీ వీడియో ఆన్ చేసి పెట్టండి. ఇక్కడ వీడియో సింబల్ ఉంటుంది, దాని మీద ఒకసారి టచ్ చేయండి. వీడియో సింబల్ మీద రెడ్ గీత ఒకటి ఉంటుంది క్రాస్ లో, దాన్ని టచ్ చేస్తే అది వెళ్ళిపోతుంది, మీ వీడియో ఆన్ అవుతుంది. నా మాటలు వినపడుతున్నాయి సుధాకర్ గారు? ఓకే, ఒకసారి చూడండి సూర్య నమస్కారాలు. 1 రెండు చేతులు ఇలా ముందుకు చాపేసి, తర్వాత ఇలా 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, అందరూ కలిసి చేయండి. 1 నేను ఒక్కొక్క ఆసనం పేరు చెప్తాను, ఆసనంలో బ్రీతింగ్ తీసుకోవడం చెప్తాను. 1 ఉత్తాన హస్తాసనం. 2 పాదహస్తాసనం. చేతులను ముందుకు చాపుతూ రెండు చేతుల్ని పాదాలకు ఇరువైపులా పెట్టేసేయండి. 3 అశ్వ సంచలనాసనం. ఇప్పుడు ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్ళి పెట్టండి. 4 పతాసన. 5 సంతులనాసన. 6 సాష్టాంగాసన. 7 భుజంగాసన. నడుమును పూర్తిగా దించి తలను పైకెత్తండి, ఎంత వీలైతే అంత పైకి చూడండి. 8 పర్వతాసన. 9 సంతులనాసన. 9 అశ్వ సంచలనాసన. 10 పాదహస్తాసన. 11 సార్ వీడియో కనిపిస్తలేదు. 12 ఇప్పుడు కూడా కనబడట్లేదమ్మా? ఇప్పుడు ఓకే సార్. ఓకే, నేను చేయడం లేదు, మీరు చేస్తున్నది నేను గమనిద్దామని నేను చేయడం లేదు. మళ్ళీ ఒకసారి చేద్దాం సూర్య నమస్కారాలు. మీతో పాటుగా నేను చేస్తాను, మీరు ఎక్కడన్నా నెంబర్స్ కొంచెం స్లోగా చెప్పండి గురువు గారు. ఓకే ఓకే అమ్మా, నెమ్మది చెప్తాను.
మీరు 1 నెంబర్ చెప్పినప్పుడు మీరేం చేయండి అంటే శ్వాస తీసుకోండి. 2 నెంబర్‌లో శ్వాస వదిలేయండి. 3లో తీసుకోండి, 4లో వదిలేయండి. అంటే ఆల్టర్‌నేటివ్. ఒక నెంబర్‌లో తీసుకుంటాం, ఒక నెంబర్‌లో వదిలేస్తాం. ఇదొకటి. 2 నేను ఆసనాల పేర్లు చెప్తాను. దాని గురించి మీరు మర్చిపోండి. జస్ట్ అలా మీరు చేస్తూ వెళ్ళిపోండి అంతే. అవి మీ మనసులోకి వెళ్ళిపోతాయి. నేనిప్పుడు నంబర్స్ కాకుండా డైరెక్ట్ ఆసనాల పేర్లతోటే చెప్తాను. ఎందుకంటే మనకు ఆసనాల పేర్లు మనకు గుర్తుండాలి కాబట్టి అలా వెళ్దాం. ఓకే. మీతో పాటుగా నేను చేస్తాను. మీకెప్పుడైనా సందేహం అనిపించినా ఒకసారి స్క్రీన్ వైపు చూడండి. నమస్కార పొజిషన్. 1. Inhale and raise. 2. Padahastasana. Exhale. 3. Ashwasanchalanasana. Inhale. 4. Parvatasana. Exhale. 5. Santulanasana. Inhale. 6. Sashtangasana. Exhale. 7. Bhujangasana. Inhale. 8. Parvatasana. Exhale. 9. Ashwasanchalanasana. Inhale. 10. Padahastasana. Exhale. 11. Uttanasana. 12. Namaskara. Exhale. Okay. మరొకసారి చేద్దామా? ఇంకొకసారి అందరం కలిసి వస్తేమా? ఓకే. మళ్ళీ ఒకసారి చేద్దాం. నమస్కార పొజిషన్. 1. Inhale. Uttana Hastasana. 2. Padahastasana. 3. Ashwasanchalanasana. Inhale. 4. Parvatasana. Exhale. రెండో కాలు కూడా వెనక్కి తీసుకెళ్ళి పెట్టండి అమ్మా. నడుమును పైకి తీసుకోండి, తలను లోపలికి తీసుకోండి. తలను లోపలికి ఎంత సాధ్యమైతే అంత లోపలికి. ఓకే. 5. సంతులనాసన. 2 చేతుల మీద, 2 కాళ్ళ టోస్ మీద మొత్తం బాడీని బ్యాలెన్స్ చేయండి. గోడకు వేసిన నిచ్చెనలా ఉండాలి. ముందుకు చూస్తూ ఉండండి అమ్మా. వేదాంత్ ప్రీతం అమ్మ. ఓకే. రైట్. 6. మోకాళ్ళ నేల మీద దించండి. 2 చేతుల మధ్యలో చెస్ట్ దించండి. 7. భుజంగాసన. నడుమును పూర్తిగా కింది దించేసి చేతుల మీద భుజాల్ని పైకెత్తండి, తలను పైకెత్తి చూస్తూ ఉండండి. చేతులు పూర్తిగా స్ట్రెచ్ చేయండి. రైట్. 8. పర్వతాసన. నడుమును పైకి తీసుకెళ్ళండి, తలను లోపలికి తీసుకెళ్ళండి, నాభి వైపు చూస్తున్నట్టుగా. 9. అశ్వసంచలనాసన. 10. పాదహస్తాసన. 11. ఉత్తాన హస్తాసన. 12. నమస్కారం. ఓకే. ఇవాల్టికి మనం సూర్య నమస్కార సాధనను ఇంతటితోడు ముగిద్దాం. శవాసన. మ్యాట్ లో పడుకోండి. మ్యాట్ లో పడుకోండి.
మ్యాట్ కానీ బెడ్షీట్ కానీ ఏదైనా వేసుకొని పడుకో. వెళ్ళగిలా పడుకోండి. 2 కాళ్ళ మధ్యలో 6 నుంచి 8 అంగుళాల గ్యాప్ ఉంచండి. 2 చేతులు శరీరానికి వైపులా 3 నుంచి 4 అంగుళాల వెడంగా ఉంచండి. కళ్ళు మూసుకొని ఉండండి. మీ సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. Close your eyes and observe yourself. Just observe. Okay. ఇప్పుడు నెమ్మదిగా శవాసనం నుంచి కళ్ళు తెరిచి కుడి కాలు మడిచిపెట్టి కుడి చేయిని తీసుకొని శరీరాన్ని ఎడం వైపు తిప్పి తర్వాత నెమ్మదిగా పైకి లేవండి. కుడి చేయిని నేల మీద ఆంచి నెమ్మదిగా పైకి లేవండి శవాసనం నుంచి. ఇప్పుడు మనం వెళ్ళకిలా పడుకొని చేసే ఆసనాలను చూద్దాం. ముందుగా నేను చేసి చూపిస్తాను, తర్వాత మీరు చేయండి. ఇప్పుడు చేయబోయే ఆసనం పేరు పవన ముక్తాసనం. పవన ముక్తాసనం. పవన ముక్తాసనం అంటే పవనము అంటే గాలి, ముక్తము అంటే వదిలివేయడం. ఓకే, అంటే పొట్టలో ఉన్నటువంటి ఎక్సెస్ గాలి ఉంటుంది కదా, ఎక్స్ట్రా గ్యాస్ ప్రాబ్లం అని అంటాం కదా, ఆ గ్యాస్ ప్రాబ్లం కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అది ఒకటి. రెండవది, మీకు ఆసనాలను ఒక 2 విధాలుగా మనకు ఒక కోణంలో ఆలోచిస్తే 2 విధాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ప్రివెంటివ్ ఆసనాస్, అంటే ఈ ఆసనాలు చేస్తే దానికి సంబంధించినటువంటి శరీర భాగంలో అది ఎక్కడ ప్రెషర్ చూపిస్తుంది అనే దాన్ని బట్టి ఆ భాగాల్లో మనకు రాబోయేటువంటి లేదు ఈ రోజు క్లాస్ సరిగా. అమ్మా, నా వాయిస్ వినబడట్లేదా సరిగా? అసలు కనిపిస్తలేదు వీడియో, వాయిస్ కనిపిస్తలేదు. అవునా? పికప్ అవుతుంది. ఆడియో కూడా కరెక్ట్ వినబడట్లేదమ్మా? వినబడుతుందా? ఎవరైనా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. వినిపిస్తుంది. అంటే వీడియో మధ్యలో మధ్యలో ఆఫ్ అవుతుందా? సరే, ఓకే. బాగా వస్తుంది, నాకు బాగా వస్తుంది. ఓకే ఇక్కడ అయిపోతలేదు. ఓకే, ఎక్కడో మీ దగ్గర కొంచెం కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉండవచ్చు. ఇక్కడ నా దగ్గర అయితే బాగానే ఉంది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. అయితే పవన ముక్తాసనం మనం ఈ ప్రివెంటివ్ ఆసనాస్ అండ్ క్యూరేటివ్ ఆసనాస్ అంటున్నాం. ప్రివెంటివ్ ఆసనాస్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి రుగ్మతలు రాకుండా మనం స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే క్యూరేటివ్ ఆసనాస్. ఒకవేళ మనకు ఏవైనా రుగ్మతలు వచ్చినాయి, వాటి నుంచి ఎలా బయటపడాలి అనే దానికి ఏ ఆసనాలు చేస్తే ఆ సంబంధితమైనటువంటి ఆ రుగ్మతల నుంచి మనం దూరం కావచ్చు, అవి క్యూరేటివ్ ఆసనాస్. ఇప్పుడు మనం చేయబోయేది క్యూరేటివ్ ఆసన. ఇంతకుముందు ప్రివెంటివ్ ఆసన చేసాం. ఏంటిది? సూర్య నమస్కారాల్లో భాగంగా భుజంగాసనం, 7th స్టెప్ లో చేసినటువంటి భుజంగాసనం అనేది, దాన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని కానీ లేదంటే నిలబడి కానీ పనిచేసే వాళ్ళకు ఈ లోయర్ బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. ఆ లోయర్ బ్యాక్ పెయిన్ నుంచి రిలాక్స్ అవ్వడానికి ఇప్పుడు చేయబోయేటువంటి పవన ముక్తాసనం ఉపయోగపడుతుంది. నొప్పి ఉన్నప్పుడు చేయాల్సింది, నొప్పి లేనప్పుడు
భుజంగాసనం చేసినట్లయితే, రెగ్యులర్ గా భుజంగాసన సాధన చేస్తున్నట్లయితే మనకు లోయర్ బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడబడతాం. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ పవన ముక్తాసనం చూద్దాం. ముందుగా వెళ్ళగల శవాసనంలో పడుకొని ఉండాలి. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన తర్వాత కుడి కాళ్ళను మడిచి పెట్టాలి. రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసి చేతి వేళ్ళను కుడి మోకాలను పట్టుకోవాలి. ఇప్పుడు గాలి తీసుకుంటూ తలను పైకెత్తాలి. గదువను కానీ నుదురును కానీ మోకాలు కాంచే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తున్న క్రమంలో చాపి ఉన్నటువంటి కాలు ఇలా బెండ్ కావడానికి లేదు, అది స్ట్రైట్ గానే ఉంటుంది. పైకి లేస్తున్నప్పుడు గాలి తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. వెనక్కి వాల్స్తూ తలను గాలి వదిలేసేయండి. తర్వాత రెండు చేతుల్ని రిలీజ్ చేసి కాళ్ళను నెమ్మదిగా స్ట్రెచ్ చేసేయండి. ఇప్పుడు అలాగే రెండో వైపు. తర్వాత రెండు కాళ్ళు తొక్కేస్తాం. రిలాక్స్. ఓకే, ఇప్పుడు అందరం కలిసి చేద్దాం. అందరూ వెళ్ళకిలా పడుకోండి. రమ్య గారు మీ వీడియో ఆన్ చేసి పెట్టలేదు. చైతన్య, సుప్రీత, సుధాకర్ గారు మీ వీడియో కూడా ఆన్ చేసి పెట్టండి. లక్ష్మి అమ్మ మీ వీడియో కూడా. ఓకే, ఇప్పుడు వెళ్ళకిలా తిరిగి పడుకోండి. వెళ్ళకిలా పడుకోండి. కుడి కాలు మాత్రం ఫోల్డ్ చేయండి. ఇప్పుడు రెండు చేతులతోటి కుడి కాలును దగ్గరగా పట్టుకోండి. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ తలను పైకెత్తి గదువను కానీ నుదురును కానీ మోకాలు కాంచే ప్రయత్నం చేయండి. అప్. అలా మీరు ఎంతసేపు గాలిని బిగపట్టి ఉంచగలరో అంతసేపు ఉండండి. ఇక ఉండలేను అనుకున్నప్పుడు నెమ్మదిగా తలను వెనక్కి వాల్స్తూ గాలి వదిలేయండి. తర్వాత మోకాలను రిలీజ్ చేసి స్ట్రెచ్ చేసి పెట్టండి. నేను మాట్లాడుతున్నంతసేపు మీరు అంతసేపు అలాగే ఉండాలని లేదు. మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండండి. ఓకే, అలాగే ఇప్పుడు ఎడమ కాలుతో చేయండి. కింద చాపి ఉన్నటువంటి కాలు స్ట్రైట్ గా ఉండాలి. రిలాక్స్. వీడియోస్ తక్కువ మంది ఆన్ చేశారు. అదే చూస్తున్నాను. సుధాకర్ గారు ఆన్ చేయలేదు. లక్ష్మి గారికి సిగ్నల్ లేదనుకుంటా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కుడి కాలుతో చేయండి. ఓన్లీ కుడి కాలుతోటి. కుడి కాలు మడిచిపెట్టండి. రెండు చేతులతో పట్టుకోండి. తలను పైకెత్తుతూ గాలి తీసుకుంటూ గదువను కానీ నుదురును కానీ మోకాలు కాంచండి. ఓకే, అలాగే ఇప్పుడు ఎడమ కాలుతో కూర్చేయండి.
ముందు చాపి ఉన్నటువంటి కాలు స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు మడిచి పెట్టండి. జత చేసి మడిచి పెట్టండి. ఇప్పుడు రెండు చేతులతోటి ఇట్లా పూర్తిగా అదుముకోండి, పూర్తిగా దగ్గరగా. ఇంతకుముందు చేతుల్ని ఫింగర్స్ ఇంటర్లాక్ చేశారుగా, అలా కాకుండా పూర్తిగా చేతుల్ని ఇలా దగ్గరగా అదుముకోండి. ఎంత సాధ్యమైతే అంత దగ్గరగా, ఛాతీకి దగ్గరగా తీసుకొని రండి మోకాళ్ళను. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ తలను పైకెత్తి గదువను గాని నుదురును గాని మోకాళ్ళ కాంచే ప్రయత్నం చేయండి. రిలాక్స్ ఇన్ శవాసన. ఈ ఆసనాన్ని రెగ్యులర్ గా సాధన చేసినప్పుడు మరొక ఉపయోగం ఏంటి అని అంటే, పొట్టలో ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. అలాగే శవాసనంలో పడుకొని ఉండండి. ఈరోజు ఇంకొక వెళ్ళకిలా పడుకునే ఆసనాల్లో ఇంకొక ఆసనాన్ని చూద్దాం. తర్వాత మనం ప్రాణాయామాలకు వెళ్ళిపోదాం. ఓకే, రైట్. ముందుగా చూడండి, తర్వాత మీరు శవాసనం నుంచి బయటకు వచ్చి కూర్చోండి. ఈ ఆసనం పేరు నావాసన. ముందుగా చూడండి, రెండు కాళ్ళు జత చేసి పెట్టాలి. రెండు చేతులు నమస్కార పొజిషన్లో జత చేసి ఉంచాలి. కొద్దిగా మీకు సులభంగా ఉండడం కోసమని నేను ఈ విధంగా చేస్తున్నాను. కొద్దిగా చేతులు వెనక్కి తీసుకెళ్ళండి. గాలి తీసుకుంటూ ఒక్కసారిగా, లేదంటే నెమ్మదిగానైనా, సహజంగానైతే నెమ్మదిగానే రావాలి. మీకు ప్రారంభంలో రావడం కోసమనే నేను ఒక్కసారిగా రమ్మని చెప్తాను. తల ఎంతైతే లేస్తుందో కాళ్ళు కూడా అంతే పైకి లేవాలి. మీ రెండు చేతుల వేళ్ళు కాలి వేళ్ళను పాయింట్అవుట్ చేసుకుంటాలి. కేవలం మీ సీటు భాగం మాత్రమే నేల మీద ఆని ఉంటుంది. పూర్తి శరీరం అంతా గాల్లో ఉంటుంది. అలా ఉండగలిగినంతసేపు నెమ్మదిగా తలను వెనక్కి వాల్చేయండి, కాళ్ళను వెనక్కి. మళ్ళీ ఒకసారి చూడండి. మీ తల ఎంత లేస్తుందో కాళ్ళు కూడా అంతే పైకి లేవాలి. దీన్ని నావాసన అంటాము. ఈ ఆసనాన్ని రెగ్యులర్ గా సాధన చేస్తున్నట్లయితే మీ పొట్టలో ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా కూడా కొవ్వు, అనవసరమైన కొవ్వు పేరుకొని ఉండడానికి అవకాశం ఉండదు. ఉన్న కొవ్వు మొత్తం కంప్లీట్ గా కరిగించేస్తుంది. పొట్టకు సంబంధించినటువంటి అనేక రకాలటువంటి సమస్యల నుంచి ఇది దూరం చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా సాధన చేయండి. ఇప్పుడు అందరూ ఒకసారి వెళ్ళకిలా పడుకోండి. లక్ష్మీ అమ్మ వినబడుతుందా, కనబడుతుందా నా వీడియో? కనిపిస్తలేదు సార్. ఇప్పటికీ కనిపిస్తలే. మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉందా అండి? సార్ అడగండి సార్, నాకు అదే అర్థం కావట్లేదు. నాదే ఆ ప్రాబ్లం మరి. వెంకటేష్ గారు, నా వీడియో ఆడియో వినబడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే. లక్ష్మీ అమ్మ, నా మాట వినబడుతుంది కానీ నా వీడియో కనబడట్లేదా? మీరు మ్యూట్ లో ఉన్నారు. వెంకటేష్ గారు పడుకోండి. అవును సార్, ఇప్పుడు ప్రజెంట్ వాయిస్ వినిపిస్తుంది కానీ వీడియో కనిపిస్తుంది.
ఓకే ఓకే. కొద్దిగా అక్కడ సిగ్నల్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్టుందమ్మా. ఏమన్నా బయటికి వెళ్తే గనుక ఏమన్నా అవకాశం ఉన్నది అనుకుంటే చూడండి. లేదంటే వింటూ ఉండండి. మనం రేపైనా సాధన చేద్దాం. వింటూ ఉండండి. నా ఒకసారి మీటింగ్ లెఫ్ట్ అయ్యి జాయిన్ అవ్వమనండి సార్, అప్పుడు కొంచెం బాగుంటుంది. ఆ మీటింగ్ ఎండ్ అయ్యి కూడా జాయిన్ అయ్యింది. కానీ కొద్దిగా రావడం లేదనుకుంటా. ఒకసారి లెఫ్ట్ అయ్యి కూడా వచ్చారు. సార్ శ్రీనివాస్ సార్ నమస్తే సార్. ఓకే. ఒకసారి ఇప్పుడు అందరూ 2 కాళ్ళు జత వంశీ చేసి గారు. సార్ నమస్తే సార్. 2 కాళ్ళు జత చేసి పెట్టండి. 2 చేతులు నమస్కార పొజిషన్‌లో ఉంచండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి లేవండి. 2 చేతులు 2 కాళ్ళు జత చేసి పైకి లేపాలి. కేవలం బటక్స్ మీద మీ టోటల్ బాడీ బ్యాలెన్స్ అవుతుంది. మీ చేతి వేళ్ళు మీ కాలి వేళ్ళను పాయింట్అవుట్ చేస్తూ ఉండాలి. మీకు ఎంత సాధ్యమైతే అంత చేయండి. ఈ రోజే పూర్తిగా రావాలని ఏం లేదు. నెమ్మదిగా వస్తుంది. ఓకే. డౌన్. మీ పొట్ట మీద ఎలాంటి ప్రెషర్ పడుతుందనేది మీరు గమనించి ఉంటారు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా గమనించి ఉంటారు. పొట్ట మొత్తం కంప్లీట్‌గా ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి చేయండి. మళ్ళీ ఒకసారి చేయండి. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. అప్. ఓకే. రిలాక్స్. రిలాక్స్. కాళ్ళు ఎంతైతే లేస్తాయో తల అంత లేపలేమండి. తల ఎంతైతే లేస్తుందో కాళ్ళు అంతే లేపండి. రిలాక్స్ ఇన్ శవాసన. Okay. Come out from Shavasana. Hold your right leg. Take your right hand. Turn right. Turn left. Slowly get up. రమ్య గారు అలా డైరెక్ట్ గా పైకి లేవద్దండి. శవాసన నుంచి బయటికి రావడానికి ఒక ప్రాసెస్ లో బయటికి రావాలి. ఆ పద్ధతి ప్రకారం వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా మనం బయటికి రావచ్చు. ఓకే రైట్. ఇప్పుడు అందరూ సుఖాసనంలో కూర్చోండి. లేదంటే నిన్న మనం నేర్చుకున్నటువంటి వజ్రాసనంలో కూర్చోండి. 2 కాళ్ళు ముందుకు చాపి తర్వాత కుడి కాళ్ళు మడిచిపెట్టి ఆ తర్వాత ఎడమ కాళ్ళు కూడా మడిచిపెట్టారు. రమ్య గారు మీరు వజ్రాసనం చేయగలుగుతారా? ఓకే చేయండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మీ 4 వేళ్ల గ్యాప్ 2 మోకాళ్ళ మధ్యలో ఉండాలి. మీ కాళ్ళ బొటన వేళ్ళు వెనక బొటన వేళ్ళు ఒకదానికొకటి టచ్ చేసి ఉండాలి. మీ 2 హీల్స్ వి షేప్ లో బెండ్ చేసి ఉండాలి. ఆ 2 హీల్స్ మధ్యలో మీ సీట్ భాగాన్ని కూర్చోబెట్టాలి. రైట్. పర్ఫెక్ట్. ఓకే. ఇప్పుడు మనం ప్రాణాయామ చేద్దాం. ఉజ్జాయి ప్రాణాయామ 5 సైకిల్స్. ఉజ్జాయి ప్రాణాయామలో నెమ్మదిగా సహజంగా పూర్తిగా గాలి తీసుకుంటాము. తర్వాత నెమ్మదిగా గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ గాలి వదిలేస్తాం. గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ పూర్తిగా నెమ్మదిగా గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ గాలి వదిలేస్తాం. ఓకే రైట్. కళ్ళు మూసుకోండి. మీరు గాలి తీసుకునేప్పుడు గొంతులో చిన్నపాటి శబ్దం వస్తుంది. అది సహజంగా జరుగుతుంది. మీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేకుండా జరిగిపోతుంది అది. తర్వాత మీరు మీ ప్రయత్నపూర్వకంగా శబ్దం చేస్తూ గాలి వదిలేయాలి. గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ గాలి వదిలేయాల్సి ఉంది. ఓకే.
అలా ఒక 5 సైకిల్స్ చేయండి. ఆ తదుపరి భ్రామరి ప్రాణాయామ చేద్దాం. 5 సైకిల్స్ కంప్లీట్ అయిన తర్వాత రైట్. ఇప్పుడు భ్రామరి ప్రాణాయామ చేద్దాం. ముందుగా పూర్తిగా ఊపిరితిత్తులు నిండుగా గాలి తీసుకోండి. మీ 2 చూపుడు వేళ్లను చెవుల్లో ఇన్సర్ట్ చేయండి. ముక్కు ద్వారా శబ్దం చేస్తూ పూర్తి గాలిని వదిలేయండి. లక్ష్మి గారు ఇంకా వినబడట్లేదా? ఓకే, అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉందేమో. మళ్ళీ ఒకసారి పూర్తిగా గుండెల నిండుగా గాలి తీసుకోండి. మనలోనే ఇప్పుడున్న బ్యాచ్ లో ఎవరో ఒకరికి మైగ్రేన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు గూగుల్ ఫామ్ నింపారు. ఇది మైగ్రేన్ కు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి నుంచి చాలా ఈజీగా మనల్ని బయటికి పడేస్తుంది, చాలా సులభంగాను. దీన్ని రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. ఓకే, లక్ష్మి గారికి సిగ్నల్ ప్రాబ్లం ఉందేమో, పాపం తను లెఫ్ట్ అయింది. సరే, ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ జాయిన్ అవుతుంది. ఓకే, ఒక 3 to 5 టైమ్స్ భ్రామరి ప్రాణాయామం చేసిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. వజ్రాసనం నుంచి బయటికి రండి. వజ్రాసనం నుంచి బయటికి వచ్చి, వజ్రాసనం నుంచి బయటికి రావడానికి కూడా మనం ఒక పద్ధతి ప్రకారం రావాలి అని చెప్పాము. ఎక్కువసేపు కూర్చున్నట్లయితే మీ కాళ్ళకు తిమ్మిర్లు కనుక వచ్చినట్లయితే, కాళ్ళు కొద్దిగా పెయిన్ ఉన్నట్లయినా మీరు వజ్రాసనం నుంచి బయటికి రావడానికి ముందుగా ఫిస్ట్ మెథడ్ పాటిస్తూ బయటికి రావాలి. ఓకే, రైట్. ఈరోజు మనకు శ్రీనివాస్ సార్ అందుబాటులోకి వచ్చారు కాబట్టి మనం యోగా ఫిలాసఫీలో భాగంగా పతంజలి యోగ సూత్రాల గురించి సార్ నుంచి మనం పతంజలి యోగ సూత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా సార్ పరిచయం చేస్తాం. సార్ వరంగల్ వాస్తవ్యులు. 1989 నుంచి 93 వరకు ఆర్ఈసి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఐటి వరంగల్లో బీటెక్ కంప్లీట్ చేసి 93, 94లో అమెరికాకు వెళ్ళారు. రకరకాల కంపెనీల్లో చేస్తూ ఇప్పుడు యాపిల్ కంపెనీలో ఒకానొక డివిజన్ కు వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. సార్ చాలా యోగాలో చాలా యోగా చేయడం అన్నా, 10 మందికి దీన్ని పంచడం అన్నా చాలా ఇష్టం సార్కు. అందుకోసమనే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా ఈ ఆన్లైన్ యోగా క్లాసులను నిర్వహించడానికి మాకు సహకారం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఈ 5వ బ్యాచ్ మనం చేస్తున్నాము. దానికి పతంజలి యోగ సూత్రాల గురించి ప్లస్ వారి గురించి తెలియజేయడానికి మనం సార్ని ఆహ్వానిద్దాం. సార్, ప్లీజ్ సార్. వంశీ గారు, మీకు చాలా నమస్కారం, ధన్యవాదాలు మాకు ఇలాంటి వేదికను మాకు కూర్చున్నందుకు. అలాగే నాతో పాటుగా ఎంతోమంది నేటివ్ విలేజ్ అయిన వరంగల్ అండ్ దెన్ 2 తెలుగు రాష్ట్రాల యొక్క అందరితోటి మీతో పాటుగా ఈ యోగా జర్నీ మీతో పంచుకోవటం అనేది నా సౌభాగ్యం. సో అయితే మన వంశీ సార్ చెప్పినట్టుగా నా పేరు శ్రీని గురప్పు, నేను వరంగల్ వాస్తవ్యని. గత 11 సంవత్సరాలుగా నాకు ఎంతో మంది గురువులు, శ్రీరామ్ సర్వోత్తమ్ గారు, రకరకాల గురువులు నాకు ఈ యోగ విద్యని
నాకు ప్రసాదించారు. అండ్ దెన్ ఎవ్రీ డే ప్రతిరోజు ఇలాగా మీలో వాళ్ళతో ఈ నాకు తెలిసిన యోగ విద్యని షేర్ చేసుకోవడం వల్ల, పంచుకోవడం వల్ల నేను కూడా ఎంతో ఈ ప్రయాణంలో అందరితో ముందుకెళ్తున్నాను. అయితే మన వంశీ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం యోగా అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆసనాలు ఆర్ ప్రాణాయామం ఆర్ ధ్యానం. ఇప్పుడు అమెరికాలో యోగా అనేది దగ్గరగా గత 15-20 సంవత్సరాలుగా ఒక $10 బిలియన్ మార్కెట్. అంటే యోగా వల్ల $10 బిలియన్ యొక్క రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇక్కడ. అంత పాపులర్ అయిపోయింది. చాలా మంది చాలా శ్రద్ధగా పాటిస్తారు. అది మన భారతదేశంలో అంత శ్రద్ధ లేకుండా ఇలా పాశ్చాత్య దేశాల్లో యోగా అనేది చాలా శ్రద్ధగా పాటిస్తున్నారు. అయితే ఒకటి దానివల్ల ఎంతో లాభాలు ఉన్నా కానీ అందరూ యోగా అంటే ఓన్లీ మన శారీరక ప్రక్రియ లాగానే వెళ్ళిపోయింది. అయితే దాంట్లోనే బాగా ప్రాచుర్యమైంది. అయితే మన పతాంజలి గారి గురించి వంశీ గారు మొట్టమొదటిగా మన ప్రతి సాధనలో పతాంజలి గారి గురించి ఒక శ్లోకం ఉంటుంది. యోగేన చిత్తస్య పదేన వాచః మలం శరీరం చ వైద్యకేన వ్యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అంటే ఈ మహాముని పతాంజలి గారు మనకు కావలసిన త్రికరణ శుద్ధి అంటాం. మనసా వాచా కర్మణ. మన త్రికరణ శుద్ధి అంటే మనం చేసే ప్రతి పనిలో, మనం చేసే ప్రతి పని ఆలోచనలో, మనం చేసే ప్రతి వాక్కులో ఎలా శుద్ధి కలగాలి, ఎలా హార్మోని కలగాలనే దానికి ఈ యోగా అనే సిస్టమ్ని డివైన్ చేశారు. అంటే దాంట్లో చెప్పారు కదా, యోగేన చిత్తస్య అంటే మన మనస్సుని ప్రశాంతంగా హార్మోనిగా ఉంచడానికి యోగా సిస్టమ్ని మనకు ప్రసాదించారు, అష్టాంగ యోగా. అలాగే రెండవది పదేన వాచ మన వాక్కు శుద్ధి కలగడానికి, దానికి సంస్కృతానికి వ్యాకరణాన్ని సమకూర్చిన వాళ్ళు కూడా పతాంజలి గారు. అలాగే మన శరీరం మలం శరీరం చ వైద్యకేన, రైట్? మనం చేసే ప్రతి పనిలో శుద్ధి కావాలంటే మనకి శరీరం అనేది మనకున్న ఒక వాహనం. దీన్ని శరీరం చేసేందుకు ఆయుర్వేదాన్ని కూడా పతాంజలి గారికి వారు రచన అంటే చరకుడు పతాంజలి గారి యొక్క నెక్స్ట్ అవతారం అని అందరు గుర్తిస్తారు. ఇలా మనకు 3 పెద్ద గొప్ప విద్యల్ని మనకు త్రికరణ శుద్ధిగా మనల్ని ఎప్పుడైనా హార్మోనిగా చేసేందుకు పతాంజలి గారు మనకు ఎంతో తోడ్పడ్డారు. అయితే యోగా అనేది ఇప్పుడు నేను అన్నట్టుగా ఒక శారీరక ప్రక్రియ, ఆసనాలు, హెడ్ స్టాండ్ చేస్తున్నామా, సూర్య నమస్కారాలు చేస్తున్నాం అన్న తరుణంలో అసలైన యోగా అనే దానికి పతాంజలి గారు 196 సూత్రాలు, 196 పతాంజలి యోగ సూత్రాల్లో సమకూర్చారు. యాక్చువల్ సూత్రం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం రకరకాల సూత్రాలు ఉంటాయి. బ్రహ్మ సూత్రాలని, నారద భక్తి సూత్రాలని, అలాగే పతాంజలి యోగ సూత్రాలు. ఒక సూత్రం అనే దానికి 6 లక్షణాలు ఉంటాయి. 6 లక్షణాలు: అల్పాక్షరం, అసందిగ్ధం, విశ్వతోముఖం, సారావాత్, అస్తోభం, అనవద్యం, సూత్రం సూత్ర విధానిచ. అంటే సూత్రం అనేది ఒక మాల లాంటిది, ఒక థ్రెడ్. ఆ థ్రెడ్ ఏంటంటే మనకు కావలసిన ఈ ముత్యాలు అన్నిటిని కూర్చొని సమకూర్చిందే, మంచిగా కూర్చిందే సూత్రం. అయితే సూత్రంలో ఏంటంటే చాలా తక్కువ అక్షరాలు, మనం చెప్పాల్సిన మాటను కట్టే కొట్టే తెచ్చే టైపులో, కట్టే కొట్టే తెచ్చేలాగా అల్పాక్షరం, ఎంత తక్కువ పదాలలో మనం చెప్పాల్సింది సూటిగా చెప్పడం, అల్పాక్షరం. రెండవ లక్షణం ఏంటంటే అసందిగ్ధం. అసందిగ్ధం అంటే చెప్పే దాంట్లో ఎలాంటి సంశయం లేకుండా అన్నమాట. స్ట్రీట్గా దాని యొక్క సారాంశానికి ఎంత నిక్కచ్చిగా చెప్పడమే అది తక్కువ పదాల్లో సూటిగా దాని యొక్క సారాంశం చెప్పడం. విశ్వతోముఖం అంటే మొత్తం ప్రపంచం యొక్క అన్ని యొక్క అంగాలు, అంటే దాని యొక్క పూర్తి సారాంశాన్ని ప్రసాదించాలి. ఇప్పుడు యోగాలో అంటే యోగ సూత్రాల్లో ఒక ఆసనాల గురించి చెప్పాల్సిన పని లేదు. అన్ని రకాల అసలు త్రికరణ శుద్ధి, మన మనస్సుని, మనలో దైవత్వాన్ని ఎలా ఆవిష్కరించుకోవాలనేది మనసావాచ కర్మ అనే దానికి పూర్తి యొక్క సారాంశాన్ని ఒక సూత్రం చెప్పగలగాలి. ఆ విశ్వతోముఖం, సారావాత్. విశ్వతోముఖం అంటే రకరకాల కోణాల నుంచి, ఇప్పుడు ఒక సైంటిఫిక్గా ఆలోచించవచ్చు, ఫిలాసఫికల్గా ఆలోచించవచ్చు, అన్ని రకాల కోణాల యొక్క సారాంశాన్ని సమకూర్చేదే సూత్రం. అలాగే అస్తోభం, అనవద్యం.
చెప్పిందే మళ్ళీ చెప్పకూడదు, రిపీట్ చేయకూడదు. అలాగే అనవద్యం అంటే దాన్ని ఎప్పుడు ఖండించలేకుండా, అంటే ఎటర్నల్ ధర్మ, సనాతన ధర్మ లాగా ఈ జాతి దేశ కాల సమయాన విచ్ఛిన్న అంటే ఏంటంటే ఏ జాతిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా కానీ ఈ సూత్రంలో యొక్క సారాంశము నిక్కచ్చిగా ఉండాలి. అంటే దీస్ బికమ్ ట్రాన్సెండెంటల్ టు ద టైం. అంటే ఏదో మన భారతం వాళ్ళకే ఉపయోగపడుతుందా, అమెరికా వాళ్ళకి ఉపయోగపడుతుందా, ఆర్ క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా ఇలాంటి లేకుండా ఎప్పుడు పనికొచ్చేది, ఎప్పుడు అప్లై అయ్యేదే ఈ సూత్రాలని. దీన్ని సూత్రానికి దానికి తారతమ్యం ఏంటంటే శ్లోకాలు. ఇప్పుడు భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఇదే యొక్క సారాంశాన్ని ఇంకా ఎంతో దీర్ఘంగా కృష్ణ భగవానుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు భగవద్గీతలో. ఆ శ్లోకాలు ఏంటంటే శ్లోకాల్లో రిపిటేషన్ ఉంటుంది, దాని ఒక పాట ఉంటుంది, దాంట్లో ఒక గ్రామర్ ఉంటుంది, దానికి ఒక ఛందస్సు ఉంటుంది, దాని ఒక పాటలా చేస్తారు. చెప్పింది ఎన్నో రకాలుగా ఎన్నో పరిపరి విధాలుగా చెప్తారు. కర్మయోగాలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి. అంటే చెప్పిందే మళ్ళీ ఇంకా 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 చెప్పడం. అయితే మన పతాంజలి యోగ సూత్రాల్లో మళ్ళీ చెప్పింది మళ్ళీ ఉండదన్నమాట, ఒకటేసారి కట్టే కొట్టే తెచ్చే టైప్. ఇది పతాంజలి యోగ సూత్రాలు. ఒక 196 సూత్రాల్లో మొత్తం యోగ శాస్త్రాన్ని అంతా ఆపాదించారు. దాన్ని మొత్తం సమకూర్చిన వాళ్ళు మహాకవి పతాంజలి గారు. దానికి ఎంతో మంది శంకర, వ్యాసుడు వీళ్ళందరూ కూడా ఎన్నో ఉపద్ఘాతాలు ఎన్నో రాశారన్నమాట. అయితే ఇవాళ కొన్ని సూత్రాలు నేర్చుకున్నాం. మొట్టమొదటి సూత్రం, యోగా అంటే ఆసనాలు, ప్రాణాయామం ఇలా అని ఏం కాకుండా యాక్చువల్గా ఆసనాల గురించి 196లో 3 సూత్రాలు చెప్పారు. యాక్చువల్ మన యొక్క ఆసనాల యొక్క ప్రాముఖ్యత అంతా. దాని తర్వాత ప్రాణాయామంకి 6 సూత్రాలు చెప్పారు. అంటే ప్రాణాయామం అనేది ఆసనాల కన్నా 2 రెట్లు ఎక్కువ లాభం, అంటే అంత పెద్ద ప్రాముఖ్యత ఉందన్నమాట. అయితే మొట్టమొదటి సూత్రం అత యోగ అనుశాసనం. అత అంటే ఇప్పుడు, నౌ ఇప్పుడు. యోగా, ఈ యోగా అనే శాస్త్రాన్ని, యోగా అనే యోగా యొక్క ఈ శ్రద్ధ, ఈ డిసిప్లిన్, దీన్ని, ఈ నాలెడ్జ్ని, ఈ జ్ఞానాన్ని అనుశాసనం. శాసనం అంటే మనకు ఒక డిసిప్లిన్, అంటే ఒక శ్రద్ధ. అనుశాసనం అంటే మనకు మనం ఆపాదించుకునే శ్రద్ధ, మనకు మనం ఆపాదించుకునే డిసిప్లిన్. దీన్నే యోగా అంటారు. యోగా అనేది ఎవరినైనా అన్నప్పుడు అత యోగ అనుశాసనం. ఎందుకు ఇలా రాశారు పతంజలి గారు మొట్టమొదటి సూత్రం అంటే, ఇప్పుడు మన యొక్క జీవితం యొక్క గమ్యంలో చూస్తే, జీవిత గమనంలో మనం పుట్టినప్పటి నుంచి, మనకు ఊహ తెలుస్తున్నప్పటి నుంచి మనం నిత్యం సంతోషం కోసం ప్రాకులాడుతూ ఉంటాం. చిన్నప్పుడు ఒక లడ్డు వస్తే సంతోషం అనుకుంటాం. దాని తర్వాత స్కూల్లోకి వెళ్తే ఒక మంచి స్కూల్లో గ్రేడ్లు వస్తే సంతోషం అనుకుంటాం. ఆ స్కూల్ తర్వాత మంచి ర్యాంక్ వస్తే, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ డాక్టర్ అవుతే సంతోషం అనుకుంటాం. దాని తర్వాత మంచి ఉద్యోగం అనుకుంటాం. దాని తర్వాత పిల్లం అనుకుంటాం, అంటే ఒక పెళ్ళి అవుతే బాగుంటుంది అనుకుంటాం, పిల్లలు అనుకుంటాం, ఇల్లు కావాలనుకుంటాం, కారు కావాలనుకుంటాం, భూములు అనుకుంటాం. ఎప్పుడూ నిత్యం సంతోషం కోసం ఎంతో ప్రాకులాడుతుంటాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇలా ప్రాకులాడుతున్నప్పుడు ఏ విషయాన్ని సమకూర్చుకోవడం వల్ల వచ్చే సంతోషం అనేది తాత్కాలికం, అది చాలా తక్కువ సేపే ఉంటుంది. ఇలా అలసిపోయి ఏంటి మనం అసలు ఎప్పుడు నిత్య సంతోషంలో ఉంటున్నప్పుడు అప్పుడు చెప్తాడు, ఇప్పుడు అలసిపోయావు, నువ్వు అన్ని చూస్తూ ఉన్నా, ఎప్పుడు చూసినా కానీ అది ఏదో ఒకటి, దాని తర్వాత కొద్దిసేపు సుఖం ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత దుఃఖం, మళ్ళీ దానికోసం ఇంకేదో కావాలి ఇలా వెళ్తారు. అయితే పతంజలి గారు చెప్తారు, ఇప్పుడు ఇక్కడికి రా, ఇప్పుడు ఈ యోగ శాస్త్రాన్ని అవలంబించుకో, నీకు నువ్వే అవలంబించుకో, అనుశాసనం. దీనివల్ల మనకు నిత్యమైన సంతోషం కలిగే మార్గమే యోగా. ఎప్పుడూ నిత్యంగా సంతోషంగా ఉండే మార్గమే, పద్ధతే అది యోగా, అది అనుశాసనం. ఇది ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఇది మన వంశీ గారు కానీ, వారు మన కుటుంబ సభ్యులు కానీ, మన సహోదరులు కానీ, మన స్నేహితులు కానీ, వీళ్ళెవరు చెప్పాల్సిన పని లేదు. ఇది మనకు మనం అవలంబించుకునే శ్రద్ధనే. ఇప్పుడు దీనికి మనం పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం, ఇవన్నీ ఇది ఎవరో చెప్తే చేసేది కాదు. పతంజలి గారుగా అలా కూడా చెప్తారు, యోగా అనేది అత యోగ అనుశాసనం, నీకు నువ్వు అవలంబించుకునేది. ఎందుకు చేయాలంటే నువ్వు చేసే ప్రతి పని వల్ల నీకు కలిగే సంతోషం అనేది చాలా తాత్కాలికం. యోగా అనేది
సంపూర్ణమైన సంతోషం, నిత్య శుచి, మన యొక్క నిజమైన ఉనికి నిత్య శుచి సుఖ ఆత్మ. నిత్య శుచి సుఖ ఆత్మ. నిత్య అంటే మనకు అసలు మరణం లేదు, మనం నిత్యం. ఎప్పుడైతే మనం ఈ శరీరానితోనే మనం మన ఐడెంటిటీని గుర్తిస్తామో, అంటే మన ఉనికి ఈ శరీరము ఈ మనస్సుతోని గుర్తిస్తామో, ఈ శరీరం ఏమిటంది తాత్కాలికం. ఈ శరీరం ఎప్పుడు చూసినా ఎప్పటికప్పుడు మురికి పడుతూ ఉంటుంది. మన మనస్సు మురికి పడుతూ ఉంటుంది, మన శరీరం మురికి పడుతూ ఉంటుంది. నిత్య శుచి సుఖ ఆత్మ. మనకున్న ఈ మనస్సు వల్ల, ఈ మనస్సు అనేది మన ఇంద్రియాల వల్ల, దానివల్ల మన ఉనికిని మనం సరిగ్గా తెలుసుకోలేకపోతాం. ఈ శరీరానికి ఇప్పుడు నా పేరు చెప్పారు కదా, శ్రీని గురపు. నేను శ్రీని గురపు అంటే నా ఉనికి ఏమవుతుంది, చాలా రోజుల వరకు నా ఉనికి అనేది నేను, మా తల్లిదండ్రులు, నేను పుట్టిన ఊరు, నేను పుట్టిన నీ దేశం ఏంటి, నీ కులం ఏంటి, నా పిల్లలు, నాకు ఉన్నప్పుడు నేను చేసే ప్రతి పనిలో నా వాళ్ళ కోసం, నా కోసం అన్ని చేయడం వల్ల ప్రతిది మనసులో ఎప్పుడు చిన్నపాటి తత్తరపాటు, ఆ అలజడి ఎప్పటికప్పుడు మనం చేసే దాంట్లో. దీనివల్ల నా వాళ్ళకి లాభం ఏంటి, ఇతరుల వాళ్ళకి లాభం ఏంటి, దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరం మురికి పడిపోతుంది, మన మనసు మురికి పడిపోతుంది. దానివల్ల మనం యొక్క నిజమైన దైవత్వం అనే ఉనికిని మనం మర్చిపోతూ ఉంటాం. దానివల్ల ఎప్పుడు మన బుద్ధుడు చెప్పినట్టుగా మొట్టమొదటిది దుఃఖ అనేస్తుంది. అయితే ఈ యోగా అని చెప్పేది ఏంటంటే మనందరి యొక్క నిజమైన ఉనికి ఈ నిత్య శుచి సుఖ ఆత్మ. మనం ఎప్పుడు ఎటర్నం, నిత్యం. శుచి, మనకంటూ మురికి లేదు. సుఖ, మనం ఎప్పుడు సంతోషంలో ఉంటాం. ఆత్మ అంటే మనం ఇండివిజిబుల్, మనం అందరం ఒకటే. మీరు వరంగల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అదన్నీ చేసినా కానీ మనందరిలో ఉన్న దైవశక్తి, మనందరిలో ఉన్న జ్యోతి అంతా ఒకటనేది యోగా శాస్త్రం చెప్తుంది. ఈ యోగా అనే శాస్త్రము మనలో ఉన్న ఆ ఉనికిని మనకు రియలైజేషన్, ఆ జ్ఞానము, మనకు ఆ యొక్క దర్శనం కలిగేది యోగా. మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడం అనే ప్రక్రియని యోగ సాధన అన్నమాట. అది మొట్టమొదటి సూత్రం. ఎంత చక్కగా చెప్పారు, 3 పదాలే, దీని యొక్క శ్లోకం లేదు, ఏం లేదు. అత యోగ అనుశాసనం. మనకు మనం అవలంబించుకునే శ్రద్ధ, డిసిప్లినే యోగ శాస్త్రం. నాకు 2వ సూత్రం చెప్తారు. అసలైన ఇది మనం ఎక్కడ చూసినా ఈ సూత్రాన్ని బాగా వింటాం. అసలైన యోగా యొక్క డెఫినేషన్ ఏంటంటే, యోగా చిత్త వృత్తి నిరోధ. చిత్త అంటే మన మనస్సు యొక్క వృత్తి. మన మనస్సు ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని చూస్తే ఆ మనస్సు పరిపరి విధాలుగా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నగా కూర్చొని చూస్తూ ఉంటే ఈ మనస్సు అనేది చిత్త. అది ఇప్పుడు ఎవరు, శ్రీని గురప్ప గారు, వీళ్ళు ఏం షర్ట్ వేసుకున్నారు, నేనెప్పుడుంది, ఎంతవరకు క్లాస్ ఉంటుంది, రేపు ఏమవుతుంది, అక్కడ కోవిడ్ ఏమవుతుంది, వ్యాక్సిన్ వచ్చిందా, మోడీ గారు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఎన్నో రకాల మన యొక్క చిన్నపాటి మెదడులో ప్రపంచంలో ఉన్నాయన్నీ ఇక్కడ అలజడి ఉంటుంది. దీన్నే నేను అంటాను, మన మనస్సు అనేది, చిత్త అనేది ఏంటంటే ఇట్ కేమ్ ఫ్రమ్ ద వర్డ్, సంస్కృతం యొక్క వర్డ్ చిత్ అనేది మనలో ఉన్న యొక్క జ్యోతి. ఆ పురుషుడు ఈజ్ ద విట్నెస్. అన్ని సూర్య భగవానుడు ఎలా అయితే అంత ప్రపంచాన్ని ఈ సూర్య మండలం మొత్తంలో ఎలా అయితే అన్నిటికీ ప్రకాశవంతంగా చూస్తూ ఉంటాడో, అలాగే మనలో కూడా ఆ దివ్యమైన దైవమైన తేజస్సు మనలో ఉంటుందన్నమాట. అది ఇలా చూస్తూ ఉంటుంది. ఈ చిత్త అనేది మన యొక్క ఇంద్రియాలతోటి రకరకాల చిత్రాలు, రకరకాల ఆలోచనలు. ఇట్స్ లైక్ ఏ బిలియన్ ఛానల్ టీవీ. ఇప్పుడు మనం టీవీ పెట్టంగానే ఎన్నో రకాల ఛానళ్ళు ఉన్నాయి కదా, అందులో రకరకాల మన యొక్క చిన్నపాటి మనస్సులో ఎన్నో ఛానల్స్ ఉంటాయన్నమాట. ఒకటి కోవిడ్ ఛానల్, ఒకటి అమెరికాలో ఏమవుతుంది. నేను మా అమ్మతో మాట్లాడతాను, మా అమ్మ అంటుంది, ఏంట్రా మీ అమెరికాలో ఏదవుతుంది అని. అయ్య బాబాయ్ అమ్మ, నువ్వు ఎక్సైజ్ కాలనీలో ఉండి నీ మనస్సు ఎక్కడో అమెరికాలో ఉన్న ఛానల్కి ట్యూన్ అయిందని. మనమందరం ఆలోచిస్తే మన యొక్క మనస్సు ఎన్నో బిలియన్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. అదే మన వివేకానందుడు చెప్తాడు. యాక్చువల్లీ మన మనస్సు అనేది ఇట్ ఈస్ లైక్ ఎ కోతి. ఉత్త కోతి కూడా కాదు, ఎప్పుడు జంప్ చేస్తూ ఉంటుంది, ఒక్క నిలకడగా ఉండదు. అది ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు అది చేసే కోతి కూడా కాదు. తాగిన కోతి అంటాడు వివేకానందుడు. తాగిన కోతి ఇంకా తిందరవందరంగా పరిగెడుతుంది. అలా కూడా కాదు యాక్చువల్లీ. ఇంకోసారి అన్నాడు, తాగిన కోతి కూడా కాదు, తేలు కుట్టిన తాగిన కోతి. ఇంకా తేలు కొడితే కోతికి తాగి ఉంటే ఇంకా అది ఎలా జంప్ చేస్తుందో మన మనస్సు అలాంటిదే. మన భగవద్గీతలో అర్జునుడు కూడా చెప్తాడు,
ఒక పెద్ద ఉప్పెనలాగా ఉంది నా మనస్సు, ఎన్నో రకరకాల ఆలోచనలు, ఎన్నో పరిపరి విధాల పోతుంది. ఈ ఆలోచన అనేది అదే శక్తి. మన మనస్సు ఎప్పుడైతే ఇన్ని రకాల యొక్క ఆలోచనలో ఉంటుందో మనలో ఉన్న శక్తినంతా వృధా కారిపోతూ ఉంటుంది. మనలో ఉన్న దైవత్వమైన శక్తి ఈ ఆలోచనలో కరిగించుకుంటూ పోతా. మనం అబ్జర్వ్ చేస్తే 99% ఆఫ్ మనలో ఉన్న ఆలోచనలన్నీ కూడా పెద్దగా ఉపయోగం లేనివే. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. దే ఆర్ ఆల్ వెరీ మండేన్. దేర్ థాట్స్ ఆఫ్ వెరీ లిమిటెడ్ వాల్యూ, లో వాల్యూ. దీన్ని ఏమంటారంటే క్షుద్ర బుద్ధి అంటారు. క్షుద్ర అంటే చాలా తక్కువగా ఆలోచించే బుద్ధి అన్నమాట. చాలా తక్కువమైన ఆలోచన. ఏం తిందాం, లడ్డు తిందామా, పిజ్జా తిందామా, బిర్యానీ తిందామా, ఇది చేద్దామా, అది చూద్దామా, సినిమా చూద్దామా, సీరియల్ చూద్దామా, ఇలాంటివే ఉంటాయన్నమాట. ఇప్పుడు నన్ను నేను పరిశీలిస్తే కూడా అదే ఉంటుంది. ఈ యొక్క మనస్సుని నియంత్రించేదే, ఈ యొక్క చిత్తాన్ని వృత్తి, ఈ మనస్సు యొక్క పరిపరి విధాలుగా పోయే ఈ మనస్సుని నియంత్రించేదే నిరోధ. అదే యోగ శాస్త్రం. దీనివల్ల మనము తల కిందికి పెట్టి కాళ్ళ మీదకి పెట్టి శీర్షాసనం చేస్తే అది యోగా కాదు. మనం ఇవన్నీ యోగా ఆసనాలు, ప్రాణాయామ, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ రకరకాల టెక్నిక్స్ టు అల్టిమేట్లీ గెట్ టు ద గోల్ ఆఫ్ చిత్త వృత్తి నిరోధ, మనస్సుని నియంత్రించడమే. అలా ఉన్నప్పుడు ఎలా అవుతుందంటే వాల్మీకి వ్యాసుడు చెప్తాడు. అదేంటంటే అప్పుడు మన మనస్సు ఏంటంటే ఒక చెరువు దగ్గరికి వెళ్తే, ఒక మంచి లేక్ దగ్గరికి వెళ్తే, ఏదన్నా ఒక సర్ఫేస్ చాలా క్లియర్గా, అంటే చాలా ప్యూరిఫైడ్ లేక్, ఎంత పరిశుభ్రమైన లేక్లో ఉంటే ఆ తీరం, దాని మీద యొక్క సర్ఫేస్ ఎలా అయితే నిర్మలత్వంగా ఉంటుందో, అప్పుడు ఏంటంటే మనం దాని లోపలికి చూస్తే మనకు అడుగు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి చెరువులో మురికి లేకుండా ఉన్న దాంట్లో కరెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. అలా మన మనస్సుని పరిశుభ్రంగా, అంటే దాంట్లో ఏ మురికి లేకుండా, ఏ స్వార్థం లేకుండా, ఎప్పుడు నీది నాది అనే తారతమ్యం లేకుండా ఉండేదే అప్పుడు మనస్సు అలా చేసుకునే ప్రక్రియనే యోగా. చిత్త వృత్తి నిరోధ. మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకొని, సో దట్ అది కరెక్ట్గా ఆ చెరువు లోపలి కనిపించింది. అయితే 3వ సూత్రంలో చెప్తాడు ఏంటంటే, మరి అలా మనస్సుని నియంత్రించి ప్రశాంతంగా ఉంచుకుంటే, ఒకటే ఆలోచనలో ప్రశాంతంగా ఉంటే, నాలో నీది నాది అనే తారతమ్యం లేకుండా ఉంటే, అప్పుడు పతాంజలి గారు చెప్తాడు, తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఎప్పుడైతే ఆ మనస్సుని ప్రశాంతంగా చెప్తారో అప్పుడు ద్రష్టు అంటే మనలో ఉన్న దైవమైన శక్తి, మనందరిలో ఉన్న ఆ తేజస్సు, సూర్యుని లాంటి ఆ తేజస్సు, ఆ పురుషుడు అంటే మన పురం, అంటే మన శరీరము, మన మనసులో ఉన్న పుర ఇతి ఈశ, అంటే మనలో ఉన్న ఆ దివ్యమైన తేజస్సు, ఆ దైవశక్తి. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఆ పురుషుని యొక్క స్వరూపము అవస్థానం. మనం దానిలో మనకు అది దర్శనం అవుతుంది. ఆ దర్శనమైనప్పుడు ఏమవుతుంది, మనం చేసే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి ఆలోచన కూడా దైవత్వాన్ని ఆపాదించుకుంటుంది. సో మనలో మనం దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడం అనే ప్రక్రియనే అది యోగా. అప్పుడు మన నిత్య శుచి సుఖ ఆత్మయుతం, మన యొక్క నిజమైన ఉనికిని మనం కనెక్ట్ చేసుకునే ప్రక్రియనే, దాంతో ఏకమయ్యేదే, దాంతో యోగా, దాంతో యూనియన్ అయ్యే దాని వల్ల ప్రాసెసే యోగా అన్నమాట. ఇలా మొట్టమొదటి మూడు సూత్రాల్లో అసలైన యోగా యొక్క శాస్త్రం యొక్క కంప్లీట్ సారాంశాన్ని చాలా తక్కువ పదాల్లో, ఎలాంటి డౌట్లు, ఎలాంటి సంశయం లేకుండా నిక్కచ్చిగా స్ట్రైట్గా చెప్పిందే ఇది పతాంజలి యోగ సూత్రం. మొట్టమొదటి సూత్రం అత యోగ అనుశాసనం. ఇన్ని రోజులు ఎక్కడెక్కడో దేనిపోతే ఏదో పరిగెడుతూ ఇంద్రియాలు, కోరికలు, నావాళ్ళు దాంతో పరిగెడుతూ ఉండి ఎప్పుడు తాత్కాలికమైన సుఖము, మళ్ళీ దుఃఖము, ఈ రోలర్ కోస్టర్ రైడ్. అలసిపోయావు కదా, ఇప్పుడు యోగాకి వచ్చేయమని. ఇప్పుడు అది మనం అవలంబించుకునే శ్రద్ధ. దెన్ రెండవది యోగా చిత్త వృత్తి నిరోధ. ఈ మనస్సుని యొక్క పరిపర విధాలని, దాన్ని నిరోధించేది యోగా. అప్పుడు ఈ చిత్త, మనలో ఉన్న మల్టీ ఛానల్ టీవీ,
అవన్నీ తొలగిపోయి ఒకటే ఒకటి నిర్మలత్వంగా ఉంటుంది. అప్పుడు మన చిత్, మనలో ఉన్న పురుషుడు, మనకులో ఉన్న టీవీ ఒక్కటే ఛానల్, ఒక్కటే స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. మనసులో ఏ మురికి లేకపోతే మనలో ఉన్న ఆ ప్రకాశం, అప్పుడు మనకు ఆ వెలుగు కలుగుతుంది. ఆ జ్యోతిష్మతి మనలో మనకు ఆవిష్కరించుకున్నప్పుడు మనమే దైవత్వం అయిపోతాం. ఆ ఈశ్వర అది మన దైవత్వం అవుతుంది. అది మనం చేసే ప్రతి పనిలో, మన ఆలోచనలో, మనసా వాచ కర్మన దాంట్లో ప్రతిబింబిస్తుంది. ఇదే యోగా యొక్క ముఖ్యమైన సారాంశం. ఇలాగే మన యొక్క ఈ మా అందరితో పాటుగా జాయిన్ అయినందుకు, ఈ 15 రోజుల శిబిరంలో జాయిన్ అయినందుకు అందరికీ కృతజ్ఞతలు. మీకు తెలిసినవి మాతో పంచుకోండి, నాకు తెలిసినవి నేను మీతో పంచుకుంటాను. మనమందరం ఒకటే, మనందరిలో ఉన్న ద్రష్టుడు, మనందరిలో ఉన్న జ్యోతి అంతా ఒకటే. ఈ ప్రక్రియ ఏంటంటే మనం ఒక్కటిగా కలిసేందుకు ఉన్న ఈ శిబిరము ఇది ఒక ఆపర్చునిటీ. సో నాకు తెలిసినవి మీతో పంచుకున్నది నాకు సంతోషంగా ఉంది. మీకేమైనా ప్రశ్నలున్నా, మీకేమైనా ఆలోచనలా కానీ అసందిగ్ధంగా ఎలాంటి సంశయం లేకుండా మాతో పంచుకుంటే దట్ విల్ ఆల్సో హెల్ప్ us టు ప్రోగ్రెస్ ఇన్ అవర్ ఓన్ జర్నీ. అంటే మా సాధనలో మాకు కూడా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందరికీ ఈ వేదికను నాకు ఇచ్చినందుకు, ముఖ్యంగా వంశీ గారికి, బాపూజీ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మాకు వచ్చి పతంజలి సూత్రాల గురించి ఇంత మంచి వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎవరన్నా ఇప్పుడు ఈ పతంజలి యోగ సూత్రాలను మనం జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు, లేదంటే ఇవి తెలుసుకోవడం వల్ల మీకు కలిగినటువంటి అనుభూతి ఏదైనా ఉండేది ఉంటే ఒకసారి మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, ఫీల్ ఫ్రీ. జై గురుదేవ్. ఎస్. సదానందం బాపూజీ, మీరు ఒకసారి వీడియో చూపిస్తే మాకు సంతోషం కలుగుతుంది. మీ నిర్మలమైన ఆ నవ్వు, ఆ ముఖవర్చస్సు. మాట్లాడండి బాపూజీ. ఓకే, ఇంకా ఎవరైనా మీకు కలిగినటువంటి అనుభూతి? బాపూజీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది. ఓకే, అండ్ ఇప్పుడు సార్, ఇప్పుడు ఎవరైనా దీంతో పాటుగా మనము ఈ అతయోగ శాస్త్రం అని చెప్పాం కదా, దీనివల్ల మనందరం రోజు యోగా అనేది ప్రాక్టీస్ చేద్దామని సంకల్పం తీసుకుందామా ఈ శిబిరం తర్వాత? మాట్లాడండి. ఎందుకంటే మనం ఇది మనం అంతా ఒక కుటుంబం అనుకున్నప్పుడు మీరు మాట్లాడడంలో ఎలాంటి సంశయాన్ని ఏర్పరచుకోకండి. వెంకటేష్ గారు మాట్లాడండి. సార్ చేద్దాం సార్. ఎందుకంటే రెగ్యులర్ గా అంటే 2 days కి అయితే నాకు కొంచెం రిజల్ట్ అయితే కనిపించింది. అంటే యాక్టివ్ గా అనిపిస్తుంది. అంటే ఇంతవరకు నేను ఎక్సైజ్ చేసేవాడిని, అంటే బాడీ ఫిట్నెస్ గురించి. ఇది చేయడం వల్ల కొంచెం చెప్పలేను కానీ అదో రకమైన ఫీలింగ్ అయితే కొంచెం కలుగుతుంది. ఇది రోజు ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. వెంకటేష్ గారు, చాలా కృతజ్ఞతలు ఫర్ షేరింగ్ మీ ఆలోచన చెప్పినందుకు. అలాగే అంటే మనకు ఇంకా రాను క్లాసెస్ లో ఇంకా కొన్ని సూత్రాలు నేర్చుకుంటున్నాము. ఇది 1 రోజు 2 రోజుల్లో కొంచెం తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఇది ఒక నిరంతర సాధన. ఇది ఏంటంటే ఇది పార్ట్ టైం జాబ్ కాదు. మనం యోగా అని అడిగితే అందరం అంటాం, యోగా అంటే ఎప్పుడు చేస్తామంటే పొద్దున 1 గంట చేస్తాం, సాయంత్రం ఇంకొక అరగంట చేస్తాం. అలా కాదు యాక్చువల్లీ. ఇది ఏంటంటే ఎప్పుడు మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంటే ఇది 24/7 జాబ్. మన మనస్సు ఎప్పుడైతే పరిపరి విధాలుగా కోతిలాగా అటు ఇటు వెళ్తుందో అప్పుడు మనం యోగాలో లేమన్నమాట. దానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. అలా మనం ఇట్ బికమ్స్ అవర్ వే ఆఫ్ లైఫ్. ఇది మనము 24/7 చేసే అదనమాట. సో
ఇంకా ఎవరన్నా మీ అనుభవాలు కానీ ఈ యోగ సూత్రాల గురించి కానీ పతాంజలి గురించి కానీ మీకు ఏమైనా అనుభవాలు ఉంటే మాతో చేర్చుకోండి, ఇవాళ అయినా లేకుంటే తదుపరి క్లాసెస్ లో అయినా. ఇంతకు ముందు వరకు మీకు యోగా అంటే ఉన్నటువంటి అభిప్రాయము, ఇప్పుడు మనం ఈ పతంజలి యోగ సూత్రాలు వింటూ ఉండగా మనం అర్థం చేసుకున్న దాని ప్రకారం యోగా అంటే ఏంటి అనే దాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తూ ఉండండి. మీకు ఎప్పుడైనా కూడా ఏ టైం అయినా మీరు క్లాస్ జరుగుతున్నప్పుడు మనం ఈ ఇంటరాక్షన్ ప్రాక్టీస్ లో కాకుండా మనం ఇప్పుడు మాట్లాడుకునే క్రమంలో ఎప్పుడైనా మీరు హాయిగా మాట్లాడొచ్చు, ఏం పర్వాలేదండి. ఏది మాట్లాడినా సరి అయినదే. ఎందుకంటే మనమేం వేరే దాని గురించి చర్చించుకోవట్లేదు. ఇక్కడ మనం ఈ ఒక అద్భుతమైనటువంటి యోగా గురించి చర్చించుకుంటున్నాం. మీ ఫీలింగ్స్ ను పంచుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడకండి. రవీందర్ గారు చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ అయితే నేను ఒక 10 days బ్యాక్ సిద్దిపేట యోగా కేంద్రం నుంచి కూడా మెడిటేషన్ మరియు ప్రాణాయామం మీద శిక్షణ తీసుకున్నాను సార్ నేను. కానీ అక్కడికంటే ఇక్కడ మనం ఇప్పుడు చేసేటువంటి యోగాలో ఒక నూతనమైనటువంటి శరీరంలో మార్పులు కనబడుతున్నాయి సార్ నాకు. నేను ఇంతకుముందు రెగ్యులర్ గా వాకింగ్ చేస్తాను సార్. నేను వ్యాయామ ఉపాధ్యాయుని, వాకింగ్ చేసేవాడిని. కానీ ఆ వాకింగ్ చేసిన దానికంటే కూడా నాకు శరీరంలో ఒక మంచి అనుభూతి వాకింగ్ కంటే కూడా నాకు యోగాలోనే బాగా అనిపిస్తున్నాయి సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ మనకు ఈ ఇంతకుముందు నేను చూసిన 2-3 యోగా క్లాసులలో కంటే కూడా ఇక్కడ పతంజలి యోగాలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని అయితే కలిగిస్తుంది సార్. అది నిజంగా కూడా శ్రీనివాస్ సార్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంత మంచి అవకాశం మాకు కల్పించినందుకు వారికి మేము జన్మత రుణపడి ఉంటాము. తప్పకుండా ఇలాంటి క్లాసులలో మేము మునుముందు కూడా ఎంతో నేర్చుకోవాల్సింది కూడా ఉన్నదని శ్రీనివాస్ సార్కు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రవీందర్ సార్, మీ ఆశీస్సులకి మీ దీవెనలకి చాలా కృతజ్ఞతలండి. ఇదంతా మనం అందరం ఒకటే. ఇది నేను నమ్మేది 2 లెర్నింగ్ అండ్ షేరింగ్. మనం నిత్యం సాధకులం, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్నది పంచుకోవటం, మీ అనుభవాలు మాతో పంచుకోవటం, నా అనుభవాలు మీతో పంచుకోవటం. దీనివల్ల మన అందరం కలిసి మనము ఈ సాధకమైన ఈ యోగా అనే సాధకంలో ముందుకెళ్తూ ఉంటాం. మనందరం ఒకటే మార్గంలో ఉన్నాం. సో దానికి అధికారంలో ఉంది కదా. మీకు ఏ భావన ఉన్నా కానీ ఏ సంశయం లేకుండా, ఏ సంకోచం లేకుండా, మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఏ ప్రశ్నలు ఉన్నా మాతో పంచుకోండి. అలాగే మేము కూడా మాకేదో అనిపిస్తే అలా పంచుకుంటాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యూ. మీరు అనుమతిస్తే వంశీ గారు, ఒక చిన్న నాకు చాలా స్ఫూర్తి అంటే నాకు ఆధ్యాత్మిక దాంట్లో గురువైన ఆదిశంకర గారి నిర్వాణ శతకంలో ఒక చిన్న శ్లోకం పాడేసి వాటికి ఈ క్లాస్ ని వాళ్ళ మూర్చిద్దాం. మనోబుద్ధి అహంకార చిత్తా నినాహం न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमि न तेजो न वायु चिदानन्दरूपा शिवोऽहं చిదానందరూపః శివోహం. అంటే ఆదిశంకరుడు తన అద్వైతంలో కూడా ఈ యోగ శస్త్రాన్ని గురించి చెప్తారు. అంటే మన యొక్క నిజమైన ఉనికి ఈ మనస్సు, మనలో ఉన్న బుద్ధి, మన యొక్క ఈగో, అహంకారము, ఈ చిత్త, ఇవన్నీ ఏమి కావని. అలాగే నచ శ్రోత్ర జిహ్వే అంటే మన యొక్క ఇంద్రియాలు, మన వినటము, మన నాలిక, మన చర్మము, నచగ్రాణ, మన చూసే చూపు, ఇది కూడా మన యొక్క కాదు. అలాగే మన చుట్టూకున్న పంచభూతాలు కూడా కావని చెప్తారు. మన యొక్క నిజమైన ఉనికి ఎవరంటే చిదానంద రూప శివోహం. అంటే నిత్యము సంతోషంగా ఉండటమే, ఆ దివ్యమైన తేజస్సే మన యొక్క నిజమైన ఉనికి. ఈ ఇంద్రియాలు, ఈ మనస్సుతోటే ఇప్పుడు ఒక రవీందర్ గారు అనిపిస్తుంది, ఒకరు వెంకటేష్ గారు అనిపిస్తుంది, ఒక శ్రీని గురపు అనిపిస్తుంది. అండ్ మన యొక్క ఇవన్నీ బాహ్యంగానే కొంచెం తేడాగా అనిపిస్తుంది. లోపలిగా చూస్తే అందరిలో ఉన్న దివ్యమైన తేజ ఒకటి, అందరిలో ఉన్న ఆ శివుడు ఒకటి.
అందరి ఉనికి ఒకటే. ఒకరు ఆపిల్లో పనిచేస్తున్నారు, ఇంకెవరు సిద్దిపేటలో చేస్తున్నారు. ఇవన్నీ తాత్కాలికమైన భ్రాంతి. అది శంకరుని చెప్పింది. అంటే మన సంస్కృతి, మన సంప్రదాయము ఎంత గొప్పదండి. అంటే మనం పుట్టిన దేశం, మనందరం ఆ శంకరునికి, ఆ వివేకానందనికి, పతాంజలికి వీళ్ళ వారసులం. మనంత అదృష్టం లేదు. దీని యొక్క ఈ మన సంపత్తికి మనం కనెక్ట్ అయిపోయిన ప్రక్రియనే ఇది. సో అందరికీ ధన్యవాదాలు. వంశీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాతో పాటుగా మీరు మీ భావాలను పంచుకున్నందుకు ఈరోజు మాకు మీ అనుభవాలను పంచినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. వెరీ మచ్. అందరం కలిసి ఎండింగ్ ప్రేయర్ చేద్దాం. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। ओम शांति शांति शांति। जय गुरु। అందరికీ నమస్కారం అండి. రేపు మళ్ళీ యథావిధిగా క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు శుభదినం. థ్యాంక్ యూ.